రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హారిజంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ద్వారా మహిళా అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఈ జీవో నంబర్ 3 యొక్క సారాంశం, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలవుతూ ఉన్నది. అంతకుముందు 1996లో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది. ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి 1996లో 2 జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే 100 ఉద్యోగాలు ఇస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ 2,50,000 మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లై చేసుకుంటే అందులో 1,00,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అంశాలు తెలవాలి, ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి, మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు మనకు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు. కానీ ఈ తీర్పు అనేటటువంటిది నవంబర్ 2022లో వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్గా జనవరి 2023లో హైకోర్టుకి వెళ్ళి మేము దీన్ని ఒప్పుకోము, పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, మొన్ననే ఫిబ్రవరి 6వ తారీఖు నాడు, అంటే మేమో ఫిబ్రవరి 1 నాడు ఇచ్చిండ్రు, కేసు 6వ తారీఖు విత్డ్రా చేసుకున్నారు, 10వ తారీఖు నాడు జీవో ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను 2-3 అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి జీవో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా, లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 60,000 పైచిలకు ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా వర్తిస్తుందా? మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు 2 లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే 33% లెక్క పెట్టుకున్న 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి. మరి ఈ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా? ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఈ అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి. అంటే సగానికి పైచిలకు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారంటీ మీద ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి.
మనం ఆడపిల్లల్ని చదివించడానికి వెనక ముందు అవుతున్నాం కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీ ఉందని చదివిస్తూ ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి. కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని, ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి, మేము కొట్లాడుకుంటే ముంగటపడం, అందరం కలిసి కొట్లాడితేనే ముంగటపడతాం. కాబట్టి ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి, తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడంకి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను.